హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ పల్లీ పొడితో చేసుకునే సొరకాయ కర్రీ. ఈ కర్రీ తక్కువ సమయంలోనే చేసేసుకోవచ్చు. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 5 దంచుకున్న తెల్లపాయలు, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని వేయించాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని మెత్తగా వేయించుకోవాలి. ఆనియన్స్ మెత్తబడ్డాక ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయ్యాక చూడండి, టమాటాపై స్కిన్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే సొరకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు 1½ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం హై చేసుకొని సొరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత 4 స్పూన్ల పల్లీ పొడి వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ బాగుంటుంది. ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.